అందరికీ నమస్కారం. మన కథలు ఛానల్‌కి స్వాగతం. నేను మీ కమలశ్రీ. మంచి మంచి కథలు, సీరియల్స్ అలానే మోటివేషనల్ కోట్స్ కోసం నా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఒక చిన్న షార్ట్ స్టోరీ విందామా? కథ పేరు 'నీ ప్రేమ కోసం'. రచనా గాత్రం కమలశ్రీ. ఇంకా కథలోకి వెళ్ళిపోదామా? ఆఫీస్‌లో బిజీగా వర్క్ చేస్తున్నాడు ఆకాష్. ఆ ఆఫీస్‌కి మేనేజర్ అతను. ఊపిరి సలపని పని ఉంటుంది అతనికి. ఇంతలో ప్యూన్ వచ్చి సార్ అని పిలిచాడు. ఏంటి రంగయ్య అన్నాడు ఆకాష్. మీకు ఉత్తరం వచ్చింది సార్ అని టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోయాడు రంగయ్య. తనకి ఉత్తరం రాసేది ఎవరబ్బా? అది వాట్సాప్లు ఈమెయిల్లు ఉన్న ఈ రోజుల్లో కూడానా అనుకుంటూ ఆ ఉత్తరాన్ని తన లంచ్ బ్యాగ్ పై పెట్టి పనిలో మునిగిపోయాడు. సాయంత్రం 7 గంటలకి ఇంటికి వెళ్ళడానికి లేస్తూ బ్యాగ్ పైన ఉన్న ఉత్తరం కూడా తీసుకుని బయటికి నడిచాడు. కారులో కూర్చోగానే డ్రైవర్ కార్ స్టార్ట్ చేశాడు. అప్పుడు ఆ ఉత్తరం తీశాడు ఆకాష్. పైన ఫ్రమ్ అడ్రస్ లేదు, టు అడ్రస్ ఉంది గుండ్రటి అక్షరాలతో. ఎన్వలప్ కవర్ అది. అది చింపి నెమ్మదిగా చదవడం మొదలుపెట్టాడు. కన్నయ్య అని మొదలుపెట్టి ఉంది. ఆ పదం చదవగానే ఈ ఉత్తరం అనుకుంటూ మొదలుపెట్టాడు. కన్నయ్య, బాగున్నావా నాన్నా? ఇలా ఉత్తరం రాస్తున్నానని నీకు కోపం రావచ్చు. కానీ ఏం చేస్తాం? ఒకే ఇంట్లో ఉన్నా కూడా నీతో మాట్లాడి ఓ 2 ఏళ్ళయ్యింది. ఈ 2 ఏళ్లే 2 యుగాలుగా అనిపించింది నాకు. నాకు పుట్టిన ఏకైక సంతానం నువ్వు. నా ఆశలన్నీ నీ మీదే పెట్టుకున్నాను కన్నా. ఎన్నో ఏళ్ళు పిల్లలు పుట్టలేదు నాకు. ఆ తర్వాత నా కడుపున పడ్డావు నువ్వు. 5వ నెలలో అనుకుంటా. విపరీతమైన కడుపులో నొప్పి. భయంతో హాస్పిటల్‌కి పరుగెట్టా మీ నాన్నగారితో పాటు. అక్కడ చెక్ చేసిన డాక్టర్ గారు చెప్పారు, గర్భసంచి కొద్దిగా జారి ఉంది. కుట్లు వేయాలి అని. అది చిన్న ఆపరేషన్ లాగే. గర్భసంచికి కుట్లు వేశారు. ఓ రాత్రంతా హాస్పిటల్‌లో ఉంచారు. మళ్ళీ 7వ నెలలో కడుపులో నొప్పి. వెంటనే హాస్పిటల్‌కి వెళ్ళాం. స్కానింగ్ చేసి నీకు ప్రేగులు చిట్టాయని, ఉమ్మనీరు కూడా ఉండాల్సినంత లేదని, బీపీ పెరిగి నా హార్ట్ బీట్ పెరిగిందని, నీకు ఆక్సిజన్ అందాల్సిన స్థాయిలో అందక నువ్వు ఉక్కిరి బిక్కిరి అయ్యి ఆఖరి గడియలో ఉన్నావని తెలిసింది. ఆ మాటకి నా ప్రాణం ఆగినంత పని అయ్యింది. ఆపరేషన్ చేయమని చెప్పాను. కానీ ఆపరేషన్ చేయాలంటే నాకు బీపీ తగ్గాలి. అది పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. ఆపరేషన్ చేస్తే బిడ్డ బ్రతుకుతుంది కానీ బీపీ అలా ఉంటుండగా ఆపరేషన్ చేస్తే తల్లి ప్రాణానికే ప్రమాదం అన్నారు డాక్టర్లు. బీపీ తగ్గాక ఆపరేషన్ చేయొచ్చు అని చెప్పారు డాక్టర్లు. మీ నాన్నగారు కూడా అలాగే చేయమన్నారు. కానీ నేను ఒప్పుకోలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపరేషన్ చేయాల్సిందే అని ఒప్పుకోకపోతే ఆపరేషన్ టైంలో నాకు ఏదైనా జరిగితే తమదే హామీ అని మీ నాన్నతో సంతకం పెట్టించి అప్పుడు చేశారు ఆపరేషన్. నా హార్ట్ బీటు పెరుగుతున్నట్లు అనిపిస్తుంది. నేను పోయినా నా బిడ్డ మాత్రం ఈ భూమి మీదకి రావాలని ఆ దేవుణ్ణి కోరుకున్నాను. కాసేపటికి ఏడుపు వినిపించింది. నేను కోమాలోకి వెళ్ళిపోయాను. ఎన్ని రోజులు అలా ఉన్నానో నాకే తెలీదు. ఒకరోజు డాక్టర్లు చెప్పేశారట మీ నాన్నగారికి గ్యారంటీ లేదని. మీ నాన్నగారు నా దగ్గరికి వచ్చి బోరున ఏడవడం మొదలుపెట్టారట. ఆయన ఏడుస్తుంటే చంటి బిడ్డవైన నువ్వు కూడా ఏడవడం మొదలుపెట్టావట. నువ్వు ఏడుస్తుంటే నాలో చలనం. అది గమనించిన డాక్టర్లు ఏడుస్తున్న నిన్ను నా దగ్గర పెట్టారట. నువ్వు ఏడవడం ఆపకపోవడంతో నేను కొంచెంగా కదిలాను.
నీ ఏడుపే నన్ను బ్రతికించింది. నిన్ను చూడాలన్న కోరికే నన్ను తిరిగి మామూలు మనిషిని చేసింది. నిన్ను నా కంటి పాపలా పెంచుకున్నాను కన్నయ్య. నీ పెళ్లి అయ్యాక కొంచెం దూరమైనావు. ఇప్పుడు మేనేజర్ అయ్యాక అసలే దూరమయ్యావు. ఒకే ఇంట్లో ఉంటూ కూడా మాట్లాడకుండా ఉంటుంటే నేను ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తున్నాను కన్నయ్య. బీపీ వలన చాలా నీరసంగా ఉంటుంది నాన్న. ఆకలి కూడా వేయడం లేదు. ఇంకా ఎన్ని రోజులు బ్రతుకుతానో నాకే తెలీదు. నేను పోయేలోపైనా నీతో ఒక రోజు సరదాగా గడపాలని ఉంది. కన్నయ్య, నా కోరిక మన్నిస్తావు కదూ? నీకోసం 1000 కళ్ళతో ఎదురుచూస్తున్న నీ తల్లి. ఉత్తరం చదవడం ముగించిన ఆకాష్ కళ్ళ వెంబడి కన్నీరు ధారాళంగా కారుతుంటే, కారు దిగగానే తల్లి దగ్గరికి పరుగున వెళ్ళి ఆమె పాదాల మీద పడిపోయాడు. కానీ ఆ పాదాలు చల్లగా ఉన్నాయి. కంగారుగా చెయ్యి పట్టుకుని పల్స్ చూశాడు. పల్స్ దొరకడం లేదు. అయినా ఆశ చావక ముక్కు దగ్గర చెయ్యి పెట్టి చూశాడు. ఊపిరి ఆడడం లేదు. దుఃఖం పొంగుకు వస్తుంటే బలవంతంగా ఆపుకుని డాక్టర్కి ఫోన్ చేశాడు. 10 నిమిషాల్లో వచ్చిన డాక్టర్ ఊపిరి ఆగిపోయి చాలాసేపే అయ్యిందని చెప్పి వెళ్ళిపోయాడు. దాంతో గొల్లుమన్నాడు ఆకాష్. అతని ఏడుపు విని తమ బెడ్రూంలో ఉన్న భార్య వచ్చింది కంగారుగా. చనిపోయి నిర్జీవంగా ఉన్న అతని పక్కనే ఏడుస్తున్న భర్తని చూసి ఏదో అర్థమై, ఏమైందండి అంది భయంగానే. ఆమె పిలుపు వినబడగానే అటుగా చూశాడు ఆకాష్. అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి. అలా చూడగానే ఆమె భయపడింది. ఇంట్లో ఉన్నావు, అమ్మని చూసుకుంటావు అనుకుంటే తనని పట్టించుకోవా అంటూ చేయెత్తి కొట్టబోతూ ఆగిపోయాడు ఆకాష్. తన తల్లిని తానే చూసుకోకపోతే పరాయి ఇంటి నుంచి వచ్చిన భార్య ఎలా చూసుకుంటుంది? తను పుట్టకముందు, పుట్టిన తర్వాత, తండ్రి చనిపోయాక తన తల్లి తన కోసం ఎంత కష్టపడిందో గుర్తుకు రాగానే ఒక్కసారిగా దిక్కులు పిక్కటిల్లేలా ఏడ్చాడు ఆకాష్. అమ్మా నన్ను క్షమించంటూ. కానీ ఏం లాభం? ఆపాటికే ఆ తల్లి ఆయువు గాల్లో కలిసిపోయింది. అమ్మా అనే పిలుపు కోసం, కొడుకు ప్రేమ కోసం అలమటించిపోయింది అన్ని రోజులు. తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది. పనిలో బిజీగా ఉన్నామనో, ఖాళీ లేదనో అమ్మా నాన్నల్ని ఎప్పుడూ అశ్రద్ధ చేయకండి. కాసేపైనా వాళ్ళతో ప్రేమగా గడపండి. సమాప్తం.